మ్, మ్. తాగండి. వద్దు. మీరు తాగాల్సిందే. మ్, మ్. ఎంతైంది బాబు? మీరు డ్రైవ్ చేయండి. ప్లీజ్ అండి, మీరు డ్రైవ్ చేయండి. పదండి. లాభం లేదే. ఇంటి ముందు పెట్టిన దాని షాపుని తీయించేసి దాన్ని ఇంట్లోంచి తరిమేకపోతే నాకు మనశ్శాంతి ఉండేలా లేదు. మన జుట్టు కట్ చేయిచ్చేస్తుందా? చెప్తా. హలో, చెప్పండి మేడం. మా ఇంటి ముందు ఒకటి షాప్ పెట్టు కూర్చుంది. మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. దాన్ని షాపుని ఇక్కడి నుంచి లేపేయాలి. ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో. ఎంత కావాలో చెప్పు. ఓ 10,000 ఇవ్వండి. 20,000 పంపిస్తాను. ఇప్పుడే, ఈ రాత్రికే దాని పని అయిపోవాలి. అలాగే మేడం. అరే పదండ్రా. రౌడీల్ని పెట్టి క్రాంతిని ఇక్కడి నుంచి తరిమేస్తున్నావు, బానే ఉంది. కానీ మైనింగ్ విషయం మర్చిపోయావా? ఎంఆర్ఓ గారు చెప్పిన ప్రకారం 2 రోజులే టైం ఉంది. ముందు దాని గురించి ఆలోచించక్క. అవును, నువ్వు గిఫ్ట్గా ఇచ్చిన ఫోన్లోనే మాట్లాడుతున్నాను. ఇంకేంటి కబుర్లు? ఇప్పటికే చాలా సేపటి నుంచి కబుర్లు అవుతున్నాయి, ఇక చాలు. హే హే, పూజ పూజ పూజ. హా, బాయ్. హలో 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 హలో. అక్క, ఆహా, ఇది కళా నిజమా? ఇద్దరు కలిసొచ్చారు.
ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. మధురము కదా ప్రతొక నడక నీతో కలిసి. ఏంది కట్లు నలకబడిందండి. ఇలా కాదండి, నా కొంగు పట్టుకోండి. మీరు నోటీసులు పంపించేస్తే విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? వారం రోజుల్లో మీ అబ్బాయికి మీరు విడాకులు ఇప్పించడం కాదు, వారం తిరిగేలోపు మీ అబ్బాయి నా కొంగు పట్టుకొని క్రాంతి క్రాంతి అంటూ నా వెనకాల తిరిగేలా చేయకపోతే నేను క్రాంతినే కాదు. వేడి గాలి పోతే నా కంటి మీద పెట్టండి. అత్తయ్య ఎక్కడికి? మీరు ఆగండి. ఏయ్ నువ్వు తప్పుకో. అత్తయ్య 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 పోయిందా? అత్తయ్య ఆగండి. పోయినట్టే ఏయ్, ఉంది. ఏం చేస్తున్నావురా? కంట్లో నలక పడితే తుడుస్తున్నారత్తయ్య, నా కంగు పట్టుకొని. అసలు దాన్ని నువ్వు బండి మీదకి ఎందుకు ఎక్కించుకున్నావురా? అంటే దానిలో తన మీద రౌడీలు అటాక్ చేశారు, వాళ్ళ నుంచి కాపాడడానికి బండి ఎక్కించుకొని తీసుకొచ్చాను. అవునత్తయ్య, ఒకళ్ళు ఇద్దరు కాదు, 2 లారీల రౌడీలు. ఏంటి 2 లారీల రౌడీలు వెంటబడ్డారా? అవును పూజ, మీ బావే కనుక నన్ను సేవ్ చేసి ఉండకపోతే నా పని గోవిందా. పీడ పోయేది. దాని గొడవేదో అది పడుతుందిరా. అయినా నీకు విడాకులు ఇస్తానన్న దాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అలా అంటావేంటత్తయ్య? ఇంకా విడాకులు ఇవ్వలేదు కదా. ప్రస్తుతానికి క్రాంతి మన ఇంట్లోనే ఉంటుంది. తనకి ఏమైనా అయిందనుకో, బావ తనకి విడాకులు ఇవ్వట్లేదని క్రాంతిని చంపించడానికి మీరే రౌడీల్ని పెట్టారనుకుంటే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అంటే ఆ రౌడీల్ని మీరే పెట్టారా అత్తయ్య? ఏచి, నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదు. రేయ్ నువ్వురా. ఆగండి అత్తయ్య, మా ఆయనకి దిష్టి తగిలింది, దిష్టి తీయాలి. ఒక నిమిషం.
ఇదెందుకే? బావకి దిష్టి తగిలిందంటే క్రాంతికి తగలకుండా ఉంటుందా ఏంటి? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, బయట వాళ్ళ దిష్టి. ఏయ్ నువ్వు ఆపవే. ఇదే ఓవర్ యాక్షన్ చేస్తుందంటే దానికంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. రేయ్ నువ్వురా. హలో హస్బెండ్ గారు, నన్ను సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. టేచి నిజంగా రౌడీలు వెంటబడ్డారా క్రాంతి? ఉత్తుత్తది. అక్క బిర్యానీ లెగ్ పీస్ లాగించు. ఏ గుడ్డు కన్ను కోడో కానీ బాగా ఉందిరా. అవునక్క, బావతో ఫుల్ చిల్లు అనుకుంటా. నోరు మూసుకొని తినరా. అయినా నీ వెనకాల రౌడీలు పడ్డారంటే బావ ఎలా నమ్మాడక్క? ఆ రేంజ్ లో పర్ఫామ్ చేశాను రా. ఎక్కడ చచ్చారా? మీ ఇంటి ముందే ఉన్నా మేడం. అది ఇంటి ముందే ఉంది చూడండి. చూసా మేడం. వినండి, 5 నిమిషాల్లో పనైపోవాలి, అర్థమవుతుందా? అలాగే మేడం. ఎవరు మీరు? క్రాఫ్ట్ చెయ్యాలి. రాత్రిపూట క్రాఫ్ ఏంటి? రేపొద్దున రండి. చెప్పాడు కదా, బయలుదేరండి. అది కాదు, రేపు ఉదయాన్నే మా వాడికి పెళ్లి చూపులు. ఇప్పుడే క్రాఫ్ట్ చెయ్యాలి. షాప్ కట్టేసామని చెప్తున్నాం కదా, వెళ్ళండి అన్న వెళ్ళండి. ఏంట్రా వెళ్ళేది? ఏంటి బిర్యానీ తింటున్నావా? నాకు పెట్టచ్చు కదా.
మళ్ళీ ఈ సరౌండింగ్ లో కనిపించారంటే ఒక్కొక్కడికి చెక్కేస్తా. ఏమైంది కళ్యాణ్? ఏమైంది? ఎవరు వాళ్ళంతా? తెలీదమ్మా. క్రాంతి మీదకి గొడవకొచ్చారత్తయ్య. వస్తారే, ఇదేమన్నా తక్కువదా? ఎక్కడో ఎవరితోనో గొడవ పెట్టుకొని ఉంటుంది. వీళ్ళు టైం చూసుకొని ఇంటి మీదకొచ్చారు. ఇంట్లో వాళ్ళని మనశ్శాంతిగా ఉండనివ్వవా నువ్వు? ఇంటి ముందు షాప్ పెట్టావు. రౌడీ వెధవలందరూ ఇప్పుడు ఇంటి ముందుకొచ్చి గొడవ చేస్తున్నారు. ఛ! అసలు మేము ఇంట్లో ఉండాలా వద్దా? క్రాంతి, వెంటనే దుకాణం తీసేసేయ్. అది ఎలా కుదురుతుందండి? ఏ అంత పట్టుదల ఎందుకు నీకు? అసలు అంత పొగరెందుకు? నాకేమీ పొగరలేదండి. మరి చెప్పిన మాట ఎందుకు వినావు? అసలు మీరందరూ బయటికెందుకొచ్చారు? ఎవరో రౌడీ వెదవులొచ్చి నీ మీద గొడవ పడుతుంటే రాకుండా బావ ఎందుకుంటాడు క్రాంతి? అంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అని కదా? ఆడదానివి నలుగురొచ్చి కొడితే సచ్చూరుకుంటావని కాపాడ్డానికి వచ్చాడే. మానవత్వంతో, ప్రేమతో కాదు. ఎవరిని ఎవరు కాపాడారో చూశారు కదా. నువ్వు మారవే. నీకు చెప్పిన అర్థం కాదు. అర్థం చేసుకునే మనసు లేదు. మూర్ఖురాలివి నువ్వు. ఖచ్చితంగా మూర్ఖురాలివే. ఛీ! పూజ, ఎంతమంది వచ్చినా సరే నన్నేమీ చేయలేరు. వెళ్ళి పడుకో. అది కాదు క్రాంతి. వెళ్ళు పూజ. ఉమ్. పదండి. రౌడీలని పెట్టి నన్ను కొట్టించేసి ఈ షాప్ ని పీకించేద్దామనుకున్నారా? విడాకుల పేపర్స్ మీద నేను సంతకం ఎవరి వల్ల పెట్టాల్సొచ్చింది అని కాని, ఈ రౌడీ విధవలు నా మీదకిప్పుడు గొడవకి ఎందుకొచ్చారు అని కాని, వాళ్ళను 4 కొట్టి మీ అబ్బాయి ముందు చెప్పించుంటే మీ గౌరవ మర్యాదలేమయుండేవో ఒక్కసారి ఆలోచించండి. మీతో డిస్కషన్స్ ఎక్కువగా పెట్టను. ఫైనల్ గా ఒక్కటే మాట. నలుగురిని కాదు 100 మందిని పంపించినా ఇదే రిపీట్ అవుద్ది. తమ్ముడు, ఇంకో బిర్యానీ ఆర్డర్ పెట్టరా. మంచి స్పైసీగా ఉండాలి. అలాగే అక్క.